హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వచ్చేసా మీకోసం నేను ఒకసారి కొత్త వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో వచ్చరికి రీసెంట్గా సౌత్ కొరియాలో జరిగిన ఫ్లైట్ క్రాష్ గురించి, దాంట్లో ఏం జరిగింది, ఏ తప్పిదం వల్ల ఫ్లైట్ క్రాష్ అయింది అండ్ ఎంతమంది చనిపోయారు అని డీటెయిల్గా నేను ఈ వీడియోలో డిస్క్రైబ్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియోకి కొత్త వాళ్ళు ఏమైనా వస్తే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నాకేంటంటే సపోర్ట్ వస్తుంది. సో దానివల్ల నేను ఇంకా కొత్త వీడియోస్ చేయగలను. అండ్ ఎవరైనా పాత వాళ్ళు ఉంటే వీడియోని ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళకి వెళ్ళిపోదామా? ఈ ఫ్లైట్ క్రాష్ వచ్చేసరికి సౌత్ కొరియాలోనే వర్స్ట్ ప్లేన్ క్రాష్. లాస్ట్ 20 yearsలో ప్లేన్ క్రాష్ అనేది లేదు సౌత్ కొరియాలో. సో ఇది ద సెకండ్ హైయెస్ట్ ప్లేన్ క్రాష్. దీంట్లో వచ్చేసరికి 181 ట్రావెల్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ యాక్సిడెంట్ అయిన ఎయిర్పోర్ట్ ఏంటంటే మూవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చరికి సౌత్ కొరియాలో ఉంటుంది. ఈ ఫ్లైట్ వచ్చరికి బ్యాంకాక్ థాయిలాండ్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో ఇక్కడ ల్యాండ్ అవ్వాలి మూవాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ల్యాండింగ్ వచ్చేసరికి 7 ఆ టైం కరెక్ట్గా రీచ్ అయింది. సో రీచ్ అయ్యే టైంలో ఏం జరిగిందంటే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంలో ఒక పక్షి తన యొక్క రైట్ సైడ్ వింగ్లో ఒక వింజన్లోకి ఎంటర్ అవడం వల్ల ఆ ఫ్లైట్ వచ్చరికి మిస్బ్యాలెన్స్ అయ్యి ల్యాండ్ అయ్యేటప్పుడు వీల్స్ స్కిడ్ అవడం వల్ల, సో వీల్స్ మీద కాకుండా బాడీ మీద స్కేట్ అవుతా వెళ్ళిపోయింది. సో అప్పుడేమవుతుంది, బ్రేక్స్ వేసినా పని చేయదు కాబట్టి సో వెళ్ళిపోయి గుద్దుకొని క్రాష్ అయిపోయింది. అవి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చూడండి ఎలా క్రాష్ అయిందో చూపిస్తాను మీకు. Investigators are now looking at video of this moment that shows a flash and puff of smoke on one of the engines of Jeju Air Flight 2216 just minutes before the plane touched down. Experts believe this could be a bird strike and a possible contributing factor to the crash. 2 crew members who were in the back of the plane miraculously pulled out alive. ఆ ఫ్లైట్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే అది వచ్చరికి బోయింగ్ 737-800 737 అది వచ్చరికి బోయింగ్ 737-800 ఫ్లైట్ క్రాష్ అయింది సౌత్ కొరియాలో రీసెంట్గా. అది వచ్చేసరికి జేజు ఎయిర్లైన్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. అండ్ జేజు ఎయిర్లైన్స్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే అది లో కాస్ట్కి అది పీపుల్ని తీసుకెళ్తున్నారు ప్లేస్ టు ప్లేస్. అండ్ అదొక చీపెస్ట్, తక్కువ కాస్ట్కి అండ్ సేఫెస్ట్ కూడా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జేజు ఎయిర్లైన్స్ ఇప్పుడు లేనంతగా క్రాష్ అయింది. అది కూడా వాళ్ళ తప్పిదం కాదు, ఆ ఒక పక్షి రావడం వల్ల. ఆ పక్షి ఆ టైంకే రావాలా? అండ్ జేజు ఎయిర్లైన్స్ యొక్క CEO ఏమన్నాడంటే ఆ యొక్క ప్లేన్లో ఉన్న తప్పిదాల వల్ల క్రాష్ అవ్వలేదు, ఆ పక్షి రావడం వల్ల వింగ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల క్రాష్ అయిందని చెప్పాడు. ఈ ఫ్లైట్లో వచ్చరికి 181 ట్రావెల్ చేస్తున్నారు. అండ్ క్రాష్ అయిన తర్వాత అందులో సర్వైవ్ అయింది 2 మాత్రమే, 2 people మాత్రమే సర్వైవ్ అయ్యారు. అండ్ అందులో వచ్చరికి 85 ఏమో ఆడవాళ్ళు, 84 ఏమో మగవాళ్ళు, ఇంకో 10 వాళ్ళు ఇంకా కనిపెట్టలేదు, మేల్ ఫీమేల్ కనిపెట్టలేదు ఇంకా. సో అవి ఇప్పటివరకు రిపోర్ట్స్ ప్రకారం అయితే 84 మేల్, 85 ఫీమేల్, 10 వచ్చరికి ఇంకా కనిపెట్టలేదు వాళ్ళ జెండర్ ఏంటో. సో టోటల్గా 179 మెంబర్స్ చనిపోయారు. సో 2 people మాత్రం సర్వైవ్ అయ్యారు. ఈ 2 people కూడా ప్లేన్ యొక్క చివరి భాగం తోకలో ఉండడం వల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారు. గనుక వాళ్ళు ప్లేన్ మధ్య ఉంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు. వాళ్ళు చివరి ఉండడం వల్ల వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారు టేల్ భాగంలో ఉండడం వల్ల. అండ్ ల్యాండ్ అయిన తర్వాత ఆ పక్షి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు వెంటనే పైలట్ కూడా ల్యాండ్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వీల్స్ ఇలా ముందుకు పడిపోవడం వల్ల ఆ వీల్స్ మిస్బ్యాలెన్స్ అయ్యి ఇలా పడిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. సో అది స్కిడ్ అవుతా ఇంకా రన్వే మొత్తం వెళ్ళిపోతూనే ఉంది అదే స్పీడ్లో. యాక్చువల్లీ ఫ్లైట్ దిగిన వెంటనే ఆ పైలట్ బ్రేక్ లాగిన వెంటనే స్పీడ్ కంట్రోల్ అవుతుంది వీల్స్ మీద. సో ఇక్కడ వీల్స్ అనేవి క్లోజ్ అయిపోవడం, వీల్స్ లేకపోవడం వల్ల ల్యాండ్ అయిన వెంటనే స్కిడ్ అవుతానే వెళ్ళిపోయింది అదే స్పీడ్లో. సో ప్లేన్ అనేది ఆగలేదు. అప్పుడు ఆ ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో, సాటర్డే 7 మార్నింగ్ ఆ టైంలో క్రాష్ అయింది. అండ్ దీనికంటే డెడ్లియెస్ట్ క్రాష్ జరిగింది సౌత్ కొరియా దాంట్లో ఆల్రెడీ. అది ఎప్పుడంటే 1997లో 747 అనే బోయింగ్ ఎయిర్లైన్ క్రాష్ అయింది. ఎక్కడ? గ్యువామ్ జంగిల్ అనే గ్యువామ్ జంగిల్ అనే ప్లేస్లో వెళ్ళి ఫ్లైట్ అనేది క్రాష్ అయింది. దాంట్లో అప్పుడు 228 people అనేవాళ్ళు చనిపోయారు. ఒక్కరు కూడా బతకలేదు అందులో అందరూ క్రాష్ అయ్యి చనిపోయారు. సో దీంట్లో వచ్చరికి బతికింది మాత్రం ఈ రీసెంట్ జరిగిన క్రాష్లో బతికింది 2 మాత్రమే. అది కూడా ఫ్లైట్ యొక్క క్రూ, లైక్ ఎయిర్ హోస్టెస్. ఓకే, వీళ్ళని 2 బతికిన వాళ్ళని తీసుకెళ్ళి
శివాల్ యాసన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఆ డాక్టర్ కూడా వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడైతే సీరియస్ కండిషన్లో ఉన్నారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు ఆ డాక్టర్ కూడా. అండ్ ఆ దగ్గరలో ఉన్న ఒక షాప్లో ఒక వ్యక్తి యంగ్ హాక్ అనే వ్యక్తి అక్కడ సీ ఫుడ్ అమ్ముకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ ఫ్లైట్ క్రాష్ని ఫస్ట్ విన్నప్పుడు ఆ సౌండ్ విని దగ్గరలో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ దగ్గరలో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ పెయిన్లీ ఏమో అని అనుకున్నాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఆయిల్ ట్యాంకర్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయంట. సో ఆయిల్ ట్యాంకర్స్ తిరగడం వల్ల ఆ సౌండ్ ఆయిల్ ట్యాంకర్స్ అనుకున్నాడు. తర్వాత తెలిసింది ఏంటంటే తను చూసినప్పుడు ఆ ఫ్లైట్ అనేది రన్వే పైన గుద్దుకుని క్రాష్ అయిపోయి మంటలు వస్తూ ఉన్నాడు. బ్లాక్ కలర్ పొగ వస్తుందంట. అప్పుడు తనకు అర్థమైందంట, ఓకే ఫ్లైట్ క్రాష్ అయింది, ఆయిల్ ట్యాంకర్ కాదని. సో వెంటనే చూసేసరికి ఆ సీన్ ఏంటంటే బ్లాక్ పొగ వస్తుందంట. తన కళ్ళ ముందు బ్లాక్ పొగ పైకి వెళ్తూ ఉందంట, మంటలు వస్తూ ఉన్నాయంట ఎయిర్పోర్ట్ గేట్ లోపల నుంచి చూస్తే. తనకు చాలా బాధ అనిపించిందంట చూసిన వెంటనే. అప్పటికే ఆ టైంకి అక్కడికి ఫైర్ ఇంజిన్ అన్నీ వచ్చేస్తున్నాయంట. నాకైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. హోప్ దేర్ సోల్స్ ఆర్ ఇన్ రెస్ట్ ఇన్ పీస్. మనశ్శాంతి వాళ్ళు అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా చనిపోయారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది నాకు. హ్యాపీగా ల్యాండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. కొన్ని వీడియోస్ చూసాను నేనైతే. వాళ్ళ తాతయ్య వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళ కొడుకు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తన కోసం కావడం కోసం వస్తున్నారంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది ఫ్లైట్ క్రాష్లో. అండ్ ఇంకొక తన కూతురు హాలిడేస్కి వస్తుందంట. ఇంకా రాబోతుంది, ల్యాండ్ అవబోతుంది అనగా ఫ్లైట్ క్రాష్ అయిందని తెలిసిన వెంటనే తను చాలా ఏడుస్తున్న వీడియో చూస్తే తనకు బాధ అనిపించింది. ఇంక మనం ఎంత జాతిలో ఉన్నా కానీ అవతల తప్పిదాం, ఆ పక్షి తప్పిదం వల్ల జరిగింది కాబట్టి మనం ఏం చేయలేము. మనం వాళ్ళకి మనశ్శాంతి ఉండాలని కోరుకుందాం. ఈ వీడియోకి జరిగింది. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. పర్స్పెక్టివ్.